మీ ఇంట్లో ఆకుకూరలు అంటే అస్సలు తినటం లేదా? ఈ రోజు అయితే హెల్దీ అండ్ టేస్టీ పాలకూర ఎగ్ కర్రీ అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం. పాలకూర అస్సలు ఇష్టపడిన వారు కూడా ఎగ్ కాంబినేషన్తో కర్రీని చేసి చాలా ఇష్టంగా తింటారు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్రోటీన్ రిచ్ రెసిపీ తయారీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. పాలకూరలోని ఐరన్, గుడ్డులోని ప్రోటీన్ కలిపి ఈ కూరను చాలా హెల్దీగా మారుస్తాయి. ఈ రెసిపీ ఏంటో చూసేయండి. ముందుగా పాలకూరని అయితే మంచిగా కడుక్కొని ఫ్రెష్గా మంచిగా కడిగి అయితే పెట్టుకొని వాటర్ అయితే వడగట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ మంచిగా వేడాక జీలకర్ర వేసి ఫ్రై అయ్యాక ఇందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆకుకూరలలో ఎప్పుడైనా. ఈ రెండింటిని అయితే మంచిగా కలిపేసుకోవాలి. పిల్లల లంచ్ బాక్స్ లోకి కూడా పర్ఫెక్ట్. కూరలు ఇష్టం లేని పిల్లలకు కూడా ఇలా ఎగ్ కలిపి చేస్తే చాలా ఇష్టంగా మళ్ళీ కావాలంటారు. ఇంకా ఇది మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోనే పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని అయితే వేసుకోవాలి. కూరల్లో ఎప్పుడు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఇలా వెల్లుల్లి దంచి వేయడం వల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులోనే పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మొత్తం పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఈ కర్రీ అన్నం, రోటీ లేదా చపాతీలోకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడైతే మంచిగా కడిపెట్టుకున్న పాలకూరని అయితే ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడైనా ఆకుకూరలు ఉడికించేటప్పుడు మూత పెట్టకుండా వండితే ఆకుపచ్చదనం మారకుండా కూర చూడడానికి చాలా బాగుంటుంది. ఇదైతే మంచిగా కలిపేసుకోవాలి. పాలకూర వేసుకున్నాక కూరలు అనేవి చాలా తొందరగా ఉడికిపోతాయి కూడా. చాలా సింపుల్ గా ఎవరైనా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులోనే కొద్దిగంత ఉప్పు, ధనియాల పొడి అయితే వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. నేనైతే పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం అయితే వేసుకోవట్లేదు. ఇష్టం ఉంటే స్పైసీగా కావాలనుకుంటే మీరైతే వేసుకోవచ్చు. ఇదైతే మంచిగా కలిపేసుకొని ఇందులో 2 గుడ్లను అయితే కొట్టుకోవాలి. ఇప్పుడైనా గుడ్లు కొట్టి వెంటనే కలపకూడదు. ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత కలిపేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ చూడడానికి పెద్దవిగా అనిపిస్తాయి, కూర కూడా చాలా బాగుంటుంది. పాలకూరను సన్నగా కట్ చేసి వేస్తే మంచి టెక్స్చర్ వస్తుంది. పాలకూరలోనే సహజంగా వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ వేయకూడదు. వాటర్ కావాలంటే చూసుకొని వేయండి. చూసారు కదా, మంచిగా అటు ఇటు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా లాస్ట్ అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం. చూసారు కదా ఎంత సింపుల్ గా పాలకూర ఎగ్ కర్రీ అయితే చేసుకున్నాము. మీరు కూడా ఇంట్లో ట్రై చేసే పిల్లలకైతే పెట్టండి. ఇలా ఒకసారి అయితే చేసేయండి. లంచ్ బాక్స్ రెసిపీ కూడా చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు. కాంబినేషన్ లో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసి కామెంట్ అయితే చేసేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీటిని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. స్టవ్ అయితే ఆఫ్ చేసి గరం మసాలా వేసి మంచిగా కలిపేసుకోవడమే. పాలకూర ఎగ్ కర్రీ చాలా సింపుల్ గా ఎలా చేసుకున్నామో చూసారు కదా. అన్నం, రోటీ, చపాతీలకు చాలా బాగుంటుంది. బాయ్.